హలో 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 మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసి పాయింట్ పెద్దయ్య. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ మీకు నిజంగా షాకింగ్గానే ఉంటుంది. ఈ అప్డేట్ ఇప్పటివరకు ఎవరు ఎక్కడ రివీల్ చేసి ఉండరు, మనకే వచ్చింది ఎక్స్క్లూజివ్గా. కొత్త కెప్టెన్ ఎవరు అనే ఉత్కంఠ అన్ని చోట్ల ఉంది కదా, దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను నేను ఈ వీడియోలో. ఇది ఎలా జరిగిందంటే అది ఓ హఠాత్ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కష్టపడి కింద మీద దొర్లి అటు తిప్పి ఇటు తిప్పి రగ్బీగా గేమ్ ఆడి, కబడ్డీ గేమ్ ఆడి, అన్ని రకాల గేమ్స్ ఆడేసి ఆ గ్రౌండ్ మొత్తం చెల్లా చెదురుగా దొర్లుతూ వెళ్ళి ఆ హిప్పో నోట్లో బాల్స్ వేసి ఒక ఇద్దరు కంటెండర్లు అయితే మిగతా ఇద్దరు తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అయ్యి ఒక టాస్క్ ఆడి గెలిచారు కదా, రాము రాథోడును నెక్స్ట్ రీతు చౌదరి. ఇప్పుడు ఆ ఇమానియేలు, పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, రాము రాథోడ్ ఈ నలుగురిలో కెప్టెన్ అవ్వడానికి ఎవరికి అర్హత అనేది ఒక కామెంట్ అయితే మీరు చేయండి. ఫస్ట్ అసలు కెప్టెన్ ఎలా జరిగింది ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ఎలా పెట్టారు, ఫైనల్గా ఎవరు మిగిలారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. వీడియో లెంగ్తీగా అసలు చెప్పను, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమనుకుంటున్నారు, ఏమీ లేదు. ఎస్, కెప్టెన్ ఎంపికకు ఈ నలుగురికి ఏ టాస్క్ లేదు. టాస్క్ ఎవరికి ఇచ్చాడంటే మనకి తెలుసు కదా, హౌస్లో వాళ్ళకి ఒక డెసిషన్ తీసుకొని వీళ్ళ నలుగురిలో ఎవరిని కెప్టెన్ పెడతారనేది మీరే డిసైడ్ చేయండి అని ప్రతి సీజన్లో ఇస్తారు కదా, ఏకాభిప్రాయం అని. ఆ టైప్ టాస్క్ ఇంచుమించు. ఆ కత్తులతో ఇలా పొడిచింది ఇలాంటివి ఉంటాయి కదా, మిరపకాయలు దాంట్లో వేసి తప్పించడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిదే ఈ ప్రాసెస్ పెట్టాడు ఒకటి. కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా పెట్టాడు. వాళ్ళ నలుగురికి ఎవరైతే నలుగురు ఉన్నారో, కళ్యాణ్, రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి అండ్ ఎమానియల్కి జెండాలు లాంటివి పట్టుకుని ఉంటే అక్కడ వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని తప్పించేస్తుండాలి, రీజన్ చెప్పాలన్నమాట. ఏముంది ఇంకా తెలుసు కదా మనకి, ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా హౌస్లో సపోర్ట్ ఉంటుంది అయితే అలాంటి వాళ్ళు కెప్టెన్ అవుతారు ఇలాంటి దగ్గర. ఎందుకంటే హౌస్లో మెజారిటీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు అవుతారు ఇలాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు, ఇలాంటి ఈ డిస్కషన్కి అవకాశం ఉన్న టాస్క్లు ఇచ్చినప్పుడు. అదే మామూలుగా ఈ ఫిజికల్ టాస్క్ ఏది ఇచ్చుంటే ఖచ్చితంగా మిగతా నలుగురితో పోల్చుకుంటే పడాల కళ్యాణ్ అయిపోయేవాడు, పవన్ కళ్యాణ్ అయిపోయేవాడు. కానీ బిగ్ బాస్ అందుకని అలా ఇవ్వకుండా ఏమి ఇచ్చాడంటే డిస్కషన్కి అవకాశం ఇచ్చి హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు. ఇక హౌస్ మేట్స్ చేతిలో పెట్టాక తెలుసు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పడిన వాళ్ళని వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఫస్ట్ తప్పించేస్తారు. ఫస్ట్ నాకున్న అప్డేట్ ప్రకారం ఫస్ట్ తప్పించేసింది పవన్ కళ్యాణ్ తప్పించారట. పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పించేశారు ఏంటనేది ఆ రీజన్లు అవన్నీ మనం ఎపిసోడ్లో చూశాక తెలుసుకుందాం. ఫస్ట్ నేను అప్డేట్ అయితే మాత్రం మీకు నేను ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ని తీసేశారు. తీసేస్తే ఇక్కడ డిస్కషన్ జరిగింది, ఎందుకు తీస్తారని రీజన్ కూడా చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే మిగతా ముగ్గురు ఎమానియేలు అండ్ రీతు అండ్ రాము మిగిలారు కదా. మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత మళ్ళీ టాస్క్లో భాగంగా బాజర మోగుతుంది. బాజర మోగిన వెంటనే మళ్ళీ అక్కడేదో డ్యాన్స్ ఏదో పోల్ని పట్టుకొని డ్యాన్స్ ఏదో చేస్తుంటారట అజెండా పట్టుకొని. అప్పుడు ఈసారి దమ్ శ్రీజ వస్తుందంట, వచ్చి ఎమానియల్ని తీసేస్తుందంట. ఎమానియల్ని తీసేస్తే ఇంకా ఎమానియల్ ఏం చెప్తాం కదా, అసలు లాస్ట్ వీక్ ఏమో కెప్టెన్ అయ్యాడు, 1 డే ఉన్నాడు, వెంటనే వాళ్ళ మమ్మీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఈసారి వాళ్ళ మమ్మీని కలిపి అందరూ సపోర్ట్ చేశారు అతనికి. అతను కూడా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే గుడ్డులా కష్టపడ్డాడు, మామూలు కష్టం కాదు అది. ఎమానియల్ నిన్నంటే ఆ హిప్పో టాస్క్లో మామూలు కష్టం అయితే కాదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏదంటారు కదా, ఏకపాత్రమని ఏమంటారు ఈ నాటకాల్లో, ఇట్లా అలా చేశాడు అనమాట. 1 మ్యాన్ ఆర్మీ సింపుల్గా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే 1 మ్యాన్ ఆర్మీ, చాలా కష్టపడ్డాడు, కంటెండర్ అయ్యాడు కదా. ఇలా తీసేస్తే కొంచెం బాధగానే ఉంటుంది. పోనీ ఏదో కష్టపడి వాళ్ళ కాళ్ళతో వాళ్ళ చేతులతో వాళ్ళు ఆడి ఏదైనా టాస్క్ గెలిచి ఇచ్చేస్తే ఓకే. కానీ హౌస్ మేట్స్ వచ్చి ఇలా పుసుకుని ఏదో ఒక రీజన్ చెప్పేసి తీసేయడం అంటే అది కొంచెం బాధాకరమే. ఎమానియల్ కూడా చాలా బాధపడ్డాడంట. ఆ కెప్టెన్సీ నుంచి రేస్లోంచి అతను అయితే తీసేశారు. ఇక ఫైనల్గా రీతు చౌదరి అండ్ రాము మిగిలారు. అప్పుడు కొద్దిసేపు పోయిన తర్వాత మళ్ళీ ఈసారి భరణి వచ్చాడంట. భరణి వచ్చాడంటే ఎవరిని తీస్తారో తెలుసు కదా మీకు, రాము రాథోడ్నే తీయడు, ఎందుకంటే శిష్యుడు కాబట్టి. ఖచ్చితంగా రీతునే తీస్తాడని నాకున్న అప్డేట్. ఆ రీతునే తీసేస్తాడు. ఎందుకు రీతుని తీస్తాడంటే ఇక భరణి ఏదో ఒక రీజన్ చెప్తాడు ఖచ్చితంగా, ఏది రామును కెప్టెన్ అవ్వాలని నేను చూడాలనుకుంటున్నాను, లేదంటే రీతులో ఉన్న ఏదైనా ఫాల్ట్ చెప్పాలనుకో, లేదా నువ్వు కంటెండర్ అయిన విధానం నాకు నచ్చలేదనో ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకంటే నేను కంటెండర్ ఫ్లోరా షైనీతో అయినప్పుడు రీతు కొంచెం
ట్రిక్ ప్లే చేసింది కదా, అంటే అది నా స్ట్రాటజీ నా అమ్మాయి అనేది దానికేమో ఫ్లోరా వచ్చి ఏడ్చింది కదా. అప్పుడు భరణి కూడా వెళ్ళి ఓదార్చాడు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇందులో ఏముంది, ఇది అసలు ఇక్కడ గెలిపే కాదు, బయట ఆడియన్స్ చూస్తుంటారు, అది గెలుపు అని చెప్పి నేను ఫ్లోరా షైనింగ్ చెప్పడం, ఫ్లోరా షైనింగ్ కూడా బాగా ఎమోషన్ అయింది కదా. ఎమోషన్ అయ్యి అసలు ఇలాంటి గేమ్స్ నేను ఆడను, ఆమెతో మాత్రం అస్సలు ఆడను, హౌస్లో ఉంటే మిగతా వాళ్ళతో ఆడతాను కానీ తనతో మాత్రం ఇక్కడ నుంచి అసలు గేమ్సే ఆడను, నేను ఏ టాస్క్లో ఆడను నేను అని చెప్పి చాలా ఇవ్వడం. అక్కడే రీతు చౌదరి కూడా డీమోన్ పవన్ దగ్గర బాధపడడం, మొన్న అలా అయితే నేను కెప్టెన్ సిరీస్లో ఉన్నప్పుడు దమ్ము శ్రీజ హెల్ప్ చేయడంతో ఆవిడ సడన్గా వచ్చి ఎత్తుకుపోయింది కదా, ఎత్తుకుపోయి ఆ రేసులోకి వచ్చింది కదా, నేను అప్పుడు తప్పుకున్నాను కదా, నేను కెప్టెన్ అవ్వాల్సిన దాన్ని, అదే కెప్టెన్ కదా, ఇమ్యూనిటీ రావాల్సింది నాకు, ఆ ఇమ్యూనిటీ పోయింది కదా అని అది అన్నది కదా, అది ఒకటి చెప్పి బాధపడ్డాం. ఇవన్నీ జరిగింది, ఈ సినారీ అంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినారీని గట్ట ఏమైనా భరణి వాడారేమో చూడాలి, లేదంటే సింపుల్గా నాకు రాము అవ్వాలని ఉందమ్మా, లేదంటే అందుకని నేను తప్పిస్తున్నాను అని చెప్పేస్తాడు భరణి. ఎందుకంటే భరణి రీజన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఫోర్స్గా చెప్పడు, ఆయన అంత ఏదంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు చెప్తాడు. కాబట్టి ఏం చెప్పాడు అయితే మాత్రం రీతునైతే తప్పించాడంట ఖచ్చితంగా. ఇక రీతు తప్పకుండా మిగిలింది రాము రాథోడ్ హౌస్కి 4వ కెప్టెన్ అయ్యాడంట. అంతేగా 4వ కెప్టెనేగా, అంతేలే. ఫస్ట్ కెప్టెన్ సంజన అండ్ సెకండ్ థర్డ్ ఇతనే ఉన్నాడు కదా, మధ్యలో ఎమానియల్ వచ్చి అమ్మ మెరుపుతేగా అన్నట్టు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతను 2 వీక్స్ నుంచి ఉన్నాడు ఈయన డీమోన్ పవన్. ఇప్పుడేమో 4th కెప్టెన్ రాము రాథోడ్ అయ్యాడంట. అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మీద మాత్రం కొంచెం కరెక్ట్గా ఉండదు అనే ఫీలింగ్ అయితే ఆడియన్స్లో కూడా ఉంది. ఎందుకంటే ఈ డిస్కషన్లో పెట్టి వాళ్ళు అంత కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకునేలాగా, వాళ్ళు ఆడి గెలుచుకునేలా పెట్టాలి. కానీ ఇలా హౌస్ మేట్స్ చేతులు ఎలా పెడతారనేది ఫస్ట్ నుంచి ఉంది. ఇది అన్ఫైర్ అని ఇలా వినిపిస్తుంటుంది. కాకపోతే బిగ్ బాస్ అయిన తర్వాత అన్నీ ఉంటాయి. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే ఒకరు ఉండి, కొంచెం వీక్గా ఉన్న ఒకరు ఉండి, మధ్యస్థంగా ఉన్న ఒకరు ఉన్నప్పుడు అందరికీ సమాన అవకాశం ఇచ్చేలాగే ఇలాంటి టాస్క్లు ఏవో ఒకటి పెడుతుంటారు. అలాంటప్పుడు హౌస్ నిర్ణయానికి వదిలేస్తాడు. ఈసారి హౌస్ నిర్ణయం మేరకు రాము రాథోడ్ కెప్టెన్ ఏంటంటే, మరి రాము రాథోడ్ కెప్టెన్ అంటే మరి ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే అతనికి కొంచెం ఉన్నోళ్ళలో పోల్చుకుంటే కొంచెం అమాయకంగా కనిపిస్తుంటాడు, చిన్నపిల్లడిలాగా ఉంటాడు. అతని మాట మిగతా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. ప్లస్ ఇంకోటి సంజన లాంటి వాళ్ళు అసలు వినరు. అందుకని కత్తిమీద స్వామి ఏదైనా రాము రాథోడ్ అయితే కెప్టెన్ అయ్యాడు. చూద్దాం అతను ఎలా ఉంటుందో. ఇది కాకుండా మరికొన్ని అప్డేట్స్ ఏంటంటే, రాంబో వెబ్ సిరీస్ ఉంది కదా, దాని తాలూకా టీం కూడా వచ్చారంట. కొంచెం హౌస్ మేట్స్తో కొంచెం సరదాగా గడిపి ప్రమోషన్ కోసం వచ్చి దాని తర్వాత మరో సినిమా కూడా హాట్స్టార్ సంబంధించిన మరో సినిమా ప్రమోషన్ కోసం కూడా ఒక టీం వచ్చి వెళ్ళిందంట వాళ్ళు కూడా. ఆ తర్వాత ఒక బ్రాండింగ్ టాస్క్ కూడా ఆడారంట హౌస్లో. బ్రాండింగ్ తెలుసు కదా, ఎవ్రీ వీక్ పెడుతుంటారు కదా, బ్రాండింగ్ టాస్క్ కూడా అడిగారంట. ఇవే అప్డేట్స్ అయితే మనకు వచ్చిన అప్డేట్స్. రోజు ఇలాంటి అప్డేట్స్ ఎవరూ చెప్పకముందే మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా వచ్చి ఒకసారి ఛానల్ని చూసి వెళ్ళండి. ఉంటా. బై బై, మీ పాయింట్ పెద్దయ్య.